ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇప్పుడు మనం చేస్తున్న జాబ్ని రీప్లేస్ చేస్తుందా? రండి తెలుసుకుందాం. దీనికన్నా ముందు మనం కంప్యూటర్ ఎలా ఎవాల్యుయేట్ అయిందో తెలుసుకోవాలి. 1940s కంప్యూటర్ కొత్తగా తయారైనప్పుడు కూడా చాలామంది ఇలానే ఫీల్ అయ్యారు. అప్పటికి కంప్యూటర్స్ ఇంకా వాడకంలోకి రాలేదు. అప్పుడు కంపెనీస్ అన్ని ఆటోమేట్ చేసే ప్రతి టాస్క్లో కంప్యూటర్స్ని పెట్టాయి. అది ప్రతి ఒక్క ఎంప్లాయీని యూనియన్గా చేసి చాలా మాస్ అన్ఎంప్లాయ్మెంట్గా తీర్చబడింది. న్యూస్ పేపర్, మ్యాగజైన్స్, ప్రతి టీవీ ఛానల్లో అదే న్యూస్, అన్ఎంప్లాయ్మెంట్. కానీ జరిగింది ఏంటంటే కొన్ని జాబ్స్ పైన మాత్రం ప్రభావం చూపింది. ఎలాంటివంటే మాన్యువల్గా బుక్ కీపింగ్ చేయడము, పంచ్ కట్స్ ప్రింట్ చేయడము, అలాంటి ఆపరేటింగ్ మాన్యువల్గా చేసే ప్రతి జాబ్ని తీసేసింది. కంప్యూటర్ ఆపరేటర్స్, ప్రోగ్రామర్స్, ఐటీ టెక్నీషియన్స్, ఐటీ ఇండస్ట్రీ మొత్తం క్రియేట్ అయిపోయింది కంప్యూటర్స్తో. కొత్త జాబ్స్ అనేవి ఇప్పుడు మనం ఎక్కడ చూసినా కంప్యూటర్, సాఫ్ట్వేర్ టెక్నీషియన్, సపోర్ట్, టెక్నీ రోల్ అన్నీ ఇవి కంప్యూటర్ ద్వారానే వచ్చాయి. మన కరెంట్ ఇండస్ట్రీ నడిచేదంతా కంప్యూటర్స్ గురించి. సో ఇక్కడ ఎవరైతే కంప్యూటర్ని అడాప్ట్ చేసుకొని కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకున్నారో వాళ్ళకి జాబ్స్ అనేవి గ్యారెంటీగా ఉన్నాయి. సో అలాగే ఏఐ కూడా ఎవరైతే ఏఐని అడాప్ట్ చేసుకొని దానికి సంబంధించిన స్కిల్స్ అండ్ ట్రైనింగ్స్లో పాల్గొని వాటికి సంబంధించిన జాబ్స్లో ప్రిపేర్ అయ్యి ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా జాబ్ గ్యారెంటీ అనేది ఉంటుంది. ఇలాంటి జాబ్స్కి ఏఐలో చాలా పెద్ద స్కోప్ ఉంది ఫ్యూచర్కి. సో ఇప్పుడు అర్థమైంది కదా, ఏఐ అనేది జాబ్స్ రీప్లేస్మెంట్ కాదు, ఇది ఒక ఎవల్యూషన్. ఈ ఎవల్యూషన్లో పాల్గొని మనం నిలిచి ఉండాలి అని అంటే మనం ఏఐని నేర్చుకోవాలి, మనం ఏఐతో కోఆర్డినేట్ అవ్వాలి, మనం ఏఐకి సంబంధించిన స్కిల్స్ అండ్ ట్రైనింగ్స్లో పాల్గొనాలి. అప్పుడే మనము ఫ్యూచర్లో జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాము అండ్ ఏఐతో కలిసి వర్క్ చేయగలుగుతాము. ఇది ఇన్ఫర్మేషన్. నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని టెక్నాలజీ వీడియోస్ కోసం మీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.